ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూసిన ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకుంటున్నాడు. ఏం మాట్లాడి నిరికేనా ముఖ్యమంత్రి? మీరు జుబ్లీహిల్స్ గెలిపించినా గెలిపియకపోయినా ఆయన మాత్రం 2034 దాకా ఆయననే ముఖ్యమంత్రి ఉంటాడట. రాసి పెట్టుకోండి, 2034 దాకా కాంగ్రెసే ఉంటది అంటుండు. ఇట్లనే రాసి పెట్టుకో అంటే గ్యారంటీ కార్డులు ఇచ్చి దాచి పెట్టుకో అంటే దాచి పెట్టుకున్నాం. ఏమైంది? ఏమన్నా అయిందా? గ్యారంటీ కార్డు ఇస్తే ఏమి రాలే. 2 ఏళ్లలో రాసి పెట్టుకో అంటున్న ముఖ్యమంత్రి నువ్వు గుర్తుపెట్టుకో, నవంబర్ 14 నాడు జుబ్లీహిల్స్ కొట్టే దెబ్బతోని నీకేమైతుందో, నీ ప్రభుత్వం, నీ కుర్చీ ఉంటదో ఊడిపోతుందో యాది పెట్టుకొని నేను చెప్తా ఉన్నాను. వాళ్ళు ఇచ్చే 4000 6000 దానికి ఆశపడి మోసపోతే మీరే కోసపడతారు. 2 ఏళ్ల కింద మోసపోయినాం, ఇప్పటికీ అవస్థలు పడుతున్నాం. మళ్ళొక్కసారి మోసపోకండి. మోసం అంటే ఎట్లుంటది అంటే, నీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తా మీకు. కుక్కర్లు వంచుతున్నట, కుక్కర్లు ఇంటింటికి కుక్కర్లు ఇస్తున్నట కాంగ్రెస్ వాళ్ళు. చీరలు వంచుతున్నట, శ్రీనివాస కళ్యాణం అని పెట్టి ఇంటింటికి పైసలు వంచుతున్నట. నిజంగానే 2 ఏళ్లు మీరు అద్భుతంగా ప్రభుత్వాన్ని నడిపితే ఎందుకింత భయం అవుతుంది రేవంత్ రెడ్డి గారు? మీకు సీదా కొట్లాడు ఎలక్షన్, పైసలు వంచకుండా కొట్లాడు దమ్ముంటే ఆ దమ్ము లేదు.